ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇరాన్ ఫార్మేషన్ డే 1 ఏప్రిల్ 1979 1/4/1979 మధ్యాహ్నం 3 గంటలకి ఇరాన్కి ఫార్మేషన్ అయింది డే వచ్చింది. అది ఇరాన్ యొక్క రాజధాని టెహరాన్లో జరిగింది. ఆనాటి గ్రహస్థితి చూస్తే నక్షత్రాన్ని రోహిణి నక్షత్రాన్ని 2వ పాదం, రాశి వృషభ రాశి, జన్మలగ్నం సింహలగ్నం. ఆనాటి గ్రహస్థితి చూసుకున్నట్టయితే జన్మలగ్నంలో షష్ఠ సప్తమాధిపతి శని రాహుతో కలిసి ఉన్నాడు. ఇది చాలా ప్రమాదకరమైన గ్రహస్థితి. అట్లాగే సప్తమ స్థానంలో శుక్రకేతువులు, అష్టమ స్థానంలో రవి బుధ కుజులు, దశమ స్థానంలో వ్యయాధిపతి చంద్రుడు, అలాగే వ్యయ స్థానంలో పంచమ అష్టమాన గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఇది ఇరాన్ యొక్క రాశిచక్రం. ఇంకా పోతే నవాంశ చక్రం చూస్తే ఇరాన్ది వృషభ లగ్నం అయింది. నవాంశ చక్రంలో లగ్నంలో తృతీయాధిపతి చంద్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. అట్లాగే తృతీయ స్థానంలో కుజుడు నీచ స్థానంలో ఉన్నాడు. అట్లాగే ఆ కుజుడికి నీచభంగం అయింది. చతుర్థంలో గురువు బుధ శని, షష్ఠ స్థానంలో రాహువు, అష్టమ స్థానంలో రవి, భాగ్యస్థానంలో శుక్రుడు, వ్యయస్థానంలో కేతువు. ఇది ఇరాన్ యొక్క నవాంశ చక్రం. ఇరాన్కి ప్రస్తుతం జరుగుతున్న మహర్దశ 9/6/2011 నుండి 9/6/2027 దాకా 16 సంవత్సరాల గురు మహర్దశ జరుగుతోంది. గురువు సింహలగ్నానికి పంచమ అష్టమాధిపతిగా అర్ధశుభుడు మొదటి 8 సంవత్సరాలు మంచి ఫలితాలు ఇచ్చేశాడు. ప్రస్తుతం ఇరాన్కి 15/1/2025 నుండి 9/6/2027 దాకా గురు మహర్దశలో రాహు అంతర్దశ నడుస్తోంది. ఈ గురు మహర్దశలో రాహు అంతర్దశ అంటే ఒక మహర్దశలో ఆఖరి అంతర్దశని దశాఛిద్రం అంటారు. ఈ దశాఛిద్రం చాలా ప్రమాదకరమైన టైం. అట్లాగే ముఖ్యంగా ఇప్పుడు ఈ యుద్ధం ఎందుకు వచ్చిందంటే జస్ట్ 10 రోజుల కిందటే ఈ కుజగ్రహం సింహరాశిలోకి వచ్చాడు. ఆల్రెడీ 2025 మే 21వ తారీఖు నాడు రాహుకేతులు మారారు. ఈ కేతు యాంటీ క్లాక్ వైజ్గా ఈ కన్యా రాశి వదిలే సింహరాశిలోకి వచ్చాడు. అంటే ఇప్పుడు ఆల్రెడీ సింహరాశి లోపల కుజుడు కేతు ఈ రెండు గ్రహాలు ఉన్నారు. అక్కడే నేటల్ శాటర్న్, నేటల్ రాహు అంటే ఫార్మేషన్ డే నాడు 1979 1 ఏప్రిల్ నాడు ఈ సింహరాశిలోనే ఈ శని రాహులు ఉన్నారు. దాన్ని నేటల్ శాటర్న్ నేషనల్ రాహు అంటారు. ఈ నేటల్ శాటర్న్ని నేటల్ రాహుని ఇప్పుడు గోచారాలు ఉన్న ఈ కుజుడు ఈ యొక్క కేతు ఇద్దరు ఢీగొన్నారు. ఇది మెయిన్గా యుద్ధానికి వీళ్ళకి ఆ బుద్ధి పుట్టింది ఇప్పుడు యుద్ధం చేయాలని చెప్పేసి. ముఖ్యంగా ఈ గురు మహర్దశలో రాహు అంతర్దశ చాలా కష్టకాలంగా ఉంటుంది. ఉంటే ఇరాన్ ఉంటుంది, లేకపోతే ఇరాన్ సర్వనాశనం అయిపోతుంది. రెండో మాట లేదు. వీళ్ళంత సులభంగా వదిలే ప్రసక్తి లేదు. దానికి కారణం అంటే లగ్నంలో ఉన్న శని, లగ్నంలో ఉన్న రాహు, దానికి తగ్గట్టుగా ఈ లగ్నంలో ఒకవైపు ఇప్పుడు ఈ కేతు ఉన్నాడు, ఒకవైపు ఈ కుజగ్రహం ఉన్నాడు. ముఖ్యంగా కుజుడు 2025 జూలై 27వ తారీఖు దాకా సింహరాశిలో ఉంటాడు. అంటే వచ్చే నెల. కాబట్టి వచ్చే 45 రోజులు కూడా ఈ పోరాటం చాలా భీకరంగా జరుగుతుంది. దీని ప్రభావం మిగతా దేశాల మీద పడటానికి కూడా అవకాశాలు చాలా ఉన్నాయి. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కానీ, యుఎస్ఎస్ఆర్ ప్రెసిడెంట్ పుతిన్ కానీ ఎవరు పూనుకున్నాయి ఈ యుద్ధాన్ని ఆపాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా అయతుల్లా ఖొమైనీ ఒక మూర్ఖుడు. ఎందుకంటే ప్రస్తుతం ఇరాన్కి అలాంటి దశ నడుస్తోంది. అసలు ఈ పరిస్థితిలో వాళ్ళు అసలు ఏమాత్రం కూడా కాంప్రమైజ్ అవడానికి అవకాశం కూడా ఇక్కడ గ్రహస్థితి ఏమాత్రం కూడా కనపడట్లేదు. దీనివలన ఎందరో అమాయకులైన ప్రజలు చనిపోవడానికి అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇక్కడ ఈ గ్రహస్థితి ప్రస్తుతం అట్లా ఉంది. ముఖ్యంగా ఈ గురు మహర్దశలో ఈ యొక్క రాహు యొక్క అంతర్దశ నడుస్తోంది. ఈ గురువులో రాహు చాలా ప్రమాదకరంగా ఉంటుంది. దానికి తగ్గట్టుగా జూలై 27 దాకా జన్మలగ్నంలోనే కుజగ్రహం కుజుడు కేతువుతో కలిసినాడు. కాబట్టి ఇది ప్రపంచ వినాశానికి కూడా దారితీయడానికి చాలా వరకు అవకాశం ఉంది.
కాబట్టి మనం ఎంత చెప్పినప్పటికీ కూడా ఇరాన్ వినే ప్రసక్తి లేదు. వాళ్ళకి ఏంటంటే ప్రజలు చనిపోయినా బాధ లేదు, వాళ్ళకి ఏంటంటే పరువు ముఖ్యం అనే విధానంతో ఆ ప్రెసిడెంట్ ఖొమైనీ ముందుకు వెళ్తున్నాడు. దీనివల్ల ఖొమైనీకి కూడా చాలా ప్రమాదం. ఇప్పుడు ఈ యొక్క గ్రహస్థితి వలన ఖొమైనీ కూడా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అతని మీద కూడా ఖచ్చితంగా అటాక్ ఉంటుంది. ఖొమైనీ మీద కూడా అతనికి ఆకస్మిక ప్రమాదం ఖచ్చితంగా ఉంది. అతను ఈ ప్రమాదం నుంచి తప్పించుకునే ప్రసక్తే లేదు. ప్రస్తుతం ఆ ఇరాన్ యొక్క ఈ గ్రహస్థితి ఈ విధంగా ఉంది. దీనికి ఆ భగవంతుడే వాళ్ళని కాపాడాలి. నమస్కారం.